యాప్ని నిర్వీర్యం చేసేస్తాము అని అప్పుడే మనకు ఒక హింట్ ఇచ్చేశారు. అది మంచిదైనా ప్రజలకి ఎంత మేలు చేకూర్చేదైనా సరే మాకు వద్దు, మాకు ఇష్టం లేదు, మేము ఒప్పుకోము అనేటువంటి సంకేతాలని అప్పుడే వాళ్ళు ఇచ్చేశారు మనకి. కానీ చూస్తూ ఉండలేం కదా, అన్యాయాలు జరుగుతుంటే మాట్లాడకుండా ఉండలేం కదా, అడగకుండా ఉండలేం కదా. మీరు ఇలా ఏ దశలోనూ మా కోసం మహిళల కోసం నిలబడలేనప్పుడు దయచేసి ఇలాంటి గొప్ప చట్టాలన్నా పక్కన పెట్టేయకుండా తిరిగి తీసుకుని రండి. అప్పుడు ఇన్ని అన్యాయాలు జరగవు కదా. ఎంతసేపు పత్రికల్లో ప్రకటనలు తప్ప మీ చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు, అధికారం రాగానే బాధ్యతలను వదిలేస్తారు. మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కాల్ మనీ కాలకేయులు తయారయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై దాడులు మొదలయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై అత్యాచారాలు మొదలయ్యాయి. 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయండి మీరు అధికారంలోకి వచ్చాక. 6 మంది మహిళల్ని అఘాయిత్యం చేసి చంపేశారు, హత్యకు గురి చేశారు మీరు అధికారంలోకి వచ్చాకే. మీరు అధికారంలోకి వచ్చాక 200 మంది మహిళలపై దాడులు జరిగాయి. ఏంటి మీరు మహిళల కోసం నిలబడ్డది? ఏంటి మీరు మహిళల కోసం చేసింది? మీరు అధికారంలోకి వచ్చాక మాన ప్రాణాలు కోల్పోతున్నారు ఆడపిల్లలు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాఫియాల గురించి మాట్లాడుకుంటే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఎలా జరుగుతుందో దందా అందరికీ తెలుసు. మీరు అధికారంలోకి వచ్చాక మంచి చదువు దూరమైంది చదువుకునే పిల్లలకి. మీరు అధికారంలోకి వచ్చాక మంచి భోజనం దూరమైంది. మీరు అధికారంలోకి వచ్చాక అంతెందుకండి, మంచి నీళ్లు కూడా లేక డయేరియాతో చచ్చిపోతున్నారు జనాలు. మీరు ఎలాగో పట్టించుకోవట్లేదు, మీకు ఎలాగో ధ్యాస లేదు. మేము అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా వచ్చి జరుగుతున్న అన్యాయాలపై, జరుగుతున్న దాడులపై మాట్లాడరేంటి? అంటే మౌనం అర్ధాంగీకారం అంటూ ఉంటారు కదా, అలా అనుకోవాలా మేము దీన్ని? మాకు చేత కాదు, మేమేం చేయలేము అని చెప్పకనే చెప్తున్నారా మీరు? ఇకనైనా జరిగేటువంటి దారుణాలని ఆపండి ప్లీజ్. ఇంకెన్నాళ్ళు ఇలా భయంతో బతకాలి అని మహిళలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళు ఒక ఆడపిల్లని బయటికి పంపాలంటే ఆలోచించాలని ప్రతి తల్లి తండ్రి కూడా అనుకుంటున్నారు. మీరు గనక మహిళలకి అండగా నిలబడకుండా మహిళల భద్రతకు ఉపయోగపడేటువంటి దిశ యాప్, దిశ చట్టం లాంటి వాటిని మళ్ళీ ప్రవేశపెట్టకుండా, మహిళలకి రక్షణ కల్పించకుండా ఇలాగే వ్యవహరిస్తాము అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజాక్షేత్రంలో మీరు చేసిన దాడుల్ని ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో మీరు చేసిన అన్యాయాల్ని ఎండగడతాం. ఇది ఒక హెచ్చరికగా భావించి ఇక నుంచైనా మహిళలకి రక్షణ కల్పిస్తారు అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్ అన్న. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పోలీస్ పెట్టమని నేను చెప్పట్లేదన్నా. కనీసం అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఆయన బయటకు వచ్చి మీరు కంగారు పడకండి, మీరు అధైర్యపడకండి, నేను చూసుకుంటాను అంటే ఒక గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక మాట చెప్తే ధైర్యంగా ఉంటుందా ఉండదా ప్రజలకి? జగనన్న ప్రవేశపెట్టినటువంటి దిశ చట్టాలని, యాప్లని ఎలాగో పక్కన పెట్టేస్తున్నారు. అవి తీసుకుని వస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా, ఎందుకు తీసుకురావట్లేదు? అది జగనన్న ప్రవేశపెట్టారు, ఆయనకు మంచి పేరు వచ్చేస్తుందన్న భయం, బాధ.
కాలంలో జరిగిన ఘటనలో టీడీపీ లీడర్లు ఎక్కువ ఉన్నారు. నేను తెనాలి కానీ ముందు కూడా కానీ ఇంతవరకు వాళ్ళ మీద పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోలేదు. అదే ఒక సామెత చెప్తారు చూసారా, వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు, పైన వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని గనక వీళ్ళు పోగొడితే ఎవడైనా సరే, మనవాడైనా పైవాడైనా తప్పు చేస్తే కాళ్ళు విరగ్గొడతాం, శిక్ష పడేలా చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే బయటకు వచ్చి వాళ్ళకి ఒక భయం ఉంటుంది, తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచిస్తారు. అదే మా ప్రయత్నం కూడా. థ్యాంక్ యూ అన్న. ప్రస్తుత కూటమి పాలనలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే ఇదంతా మహిళలకి చీకటి కాలం అని చెప్పొచ్చు.